హాయ్ ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనేది షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా జూలై 28న, లేకపోతే పోస్ట్పోన్ అవుతుందా? ఇన్ కేస్ పోస్ట్పోన్ అయితే ఏ నెలలో జరిగే అవకాశం ఉంది ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బట్టి మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ అసలు ప్రెజెంట్ సీఎం గారు సిబిఎన్ సార్ తాలూకా వ్యూ ఎలా ఉంది ఏబిపిఎస్సి మీద అనేది కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు అని నిన్న గూగుల్ మీట్ సెషన్లో 1-to-1 ఇంటరాక్షన్ అప్పుడు నా పర్సనల్ మెంషన్ బ్యాచ్ అబ్బాయి ఒకరు చెప్పారన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఒకసారి చెక్ చేసుకుంటే టీవీ5లో ఎగ్జాక్ట్గా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సార్ చెప్తున్నారు, ఇది చూడడం జరిగింది. సో దీంట్లో ఇదంతా కూడా ఒక పొలిటికల్ కమెంటరీగానే ఉంది. సో అందుకే ఇవన్నీ కూడా నేను హైడ్ చేశాను. ఇక్కడ ఈ వీడియోలో దాన్ని బట్టి మనకి ఏమైనా అవుతుందంటే, సో ప్రెసెంట్ ఏబిపిఎస్సి దాని తరగ ఫంక్షనింగ్ అండ్ మెంబర్స్ మీద నమ్మకం లేదు అన్నట్టు సిబిఎన్ సార్ ప్రెజెంట్ చేయడం జరిగింది, ప్రెసెంట్ సీఎం సార్. సో మేబీ ఏపీపీఎస్సీ మెంబర్స్ మేబీ రిజైన్ చేయొచ్చు అండ్ కొత్త మెంబర్స్ రావచ్చు అని అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ ఎస్టిమేషన్ చెప్తున్నాను. సో సభ్యులు మారే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అది అర్థమైంది, సిబిఎన్ సార్ ప్రెజెంటేషన్ చూసిన బట్టి. ఎందుకంటే సార్ ఎగ్జాక్ట్గా December 31, 2018 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, నాకు బాగా గుర్తుంది. సో ఒకటి గ్రూప్ 1, ఇంకోటి గ్రూప్ 2. అయితే దాంట్లో ఫస్ట్ లిస్ట్లో మన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారు. అప్పుడు కూడా నేను గ్రూప్ 1 గైడెన్స్ ఇచ్చాను, చాలామంది అప్పుడు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. సో ఆ తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో సెకండ్ లిస్ట్ చూసుకుంటే వీళ్ళెవరు కూడా సెకండ్ లిస్ట్లో లేరు. ఇలాగా చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవళిక, ప్రమోద్, అలాగే రామయ్య, నిఖిల, వేణుకుమార్, కృష్ణ చైతన్య, మిథిల, వీళ్ళందరూ కూడా అప్పుడు ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారు. కానీ సెకండ్ లిస్ట్లో చూసుకుంటే చాలామంది పేర్లు అనేది లేవు. సో అదే ఎగ్జాక్ట్గా పాయింట్అవుట్ చేయడం జరిగింది సిబిఎన్ సార్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో. మేబీ ఇన్ కేసు వీళ్ళు కనుక లక్ కలిసి వస్తే మళ్ళీ 2018 నోటిఫికేషన్ ఆ రిక్రూట్మెంట్ మళ్ళీ ఊపిరి వచ్చేలాగా కనిపిస్తుంది. సో చూద్దాం, ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారు అప్పుడు నా గైడెన్స్ ద్వారా. అప్పుడు కూడా నేను ఎక్కువ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆ ఫస్ట్ లిస్ట్కి సెకండ్ లిస్ట్కి చాలా వేరియేషన్ అయితే మనకు కనిపించింది. సో ఎక్కువ సెలెక్షన్స్ అయితే అప్పుడు రాలేదు. అయితే సెకండ్ లిస్ట్లో కూడా మన వాళ్ళు అప్పుడు సెలెక్ట్ అయ్యారు, రవలి, శ్రీలక్ష్మి, వీళ్ళందరూ కూడా, రామ్నాథ్, వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఆ తర్వాత మనకి ఫైనల్ సర్వీస్ కూడా బాగా వచ్చినాయి. ఆ రిక్రూట్మెంట్లో 4 ఎంపీడీఓలు అయితే వచ్చాయి, ఒకరికి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, కేశవ్కి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిందంటే చాలా ఎక్కువ మందికి సర్వీస్ వస్తాయి అనుకున్నాం, కానీ ఇక్కడ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ అని చెప్పి ఆ రిక్రూట్మెంట్ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో జరిగింది. అదేంటో ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. సో వేణుకుమార్ గారు నాకు ఆల్రెడీ చెప్పారు కేసు డీటెయిల్స్ గురించి, అక్కడ ఏం జరిగిందని నాతో పర్సనల్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే వేణుకుమార్ నా పర్సనల్ మంచి బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు కూడా. సో అప్పుడు యాక్చువల్లీ మన గైడెన్స్ ద్వారా అప్పుడు గ్రూప్ 1 ఫైనల్ ఇంటర్వ్యూ కాల్ కూడా వచ్చింది, కానీ సమ్ ఏదో కోచ్ జడ్జ్మెంట్ ద్వారా ఆ రిక్రూట్మెంట్ అంతా, లైక్ ఆ ఇంటర్వ్యూ లిస్ట్ అంతా కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ సెపరేట్గా ఇవాల్యుయేషన్ చేయాలి. ఆ తర్వాత వేరే లిస్ట్ వచ్చింది, ఆ తర్వాత రిక్రూట్మెంట్ జరిగింది. అదంతా కూడా చాలా డిఫరెంట్గా అయింది, ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు కూడా ఆ టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఇప్పుడు మేబీ వీళ్ళందరికీ ఛాన్స్ ఇస్తే, లక్ కలిసి వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా సమ్ పొలిటికల్ యాంగిల్లో మనం చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం చాలా డిప్లొమాటిక్గా మనం ఉండాలి కాబట్టి. అయితే ఇప్పుడు మనకి అఫీషియల్ డేట్ ఏపీఎస్సీ నుంచి వచ్చింది ఏంటంటే July 28, కానీ July 28న జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. అంటే మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి సుధీర్ సార్ ఆల్రెడీ ట్వీట్ చేశారు, అంటే ఎలక్షన్ రిజల్ట్ రాకముందు సుధీర్ సార్ ట్వీట్ చేశారు, యాజ్ పర్ షెడ్యూల్ మీకు ఎగ్జామ్ జరుగుతుంది, గ్రూప్ 2 మెయిన్స్ అండ్ మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా. అండ్ జూలైలో ఆ ఎగ్జామ్ షెడ్యూల్ జూలైలోనే ఎగ్జామ్ షెడ్యూల్ తరగ డీటెయిల్స్ కూడా ఇస్తాం అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. సో నా పర్సనల్ ఎజంప్షన్ ఏంటంటే, నేను అనుకుంది ఏంటంటే July 28న జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇది నేను నా పర్సనల్గా ఎస్టిమేట్ చేస్తాను, అంటే ఉన్న సిచ్యువేషన్ తీసుకొని. ఓకే, ఇన్ కేసు రాంగ్ అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు అప్డేట్ ఇస్తాను. అందుకే నేను అనుకున్నది మాత్రం మీకు చెప్తున్నాను, ఎక్కడ కూడా పొలిటికల్ కమెంటరీ ఏం లేదు, జస్ట్ నా వ్యూ అనేది చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏ నెలలో జరిగే అవకాశం చూసుకుంటే, ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, జూన్ నుంచి జూలై, ఆగస్టు, అలాగే సెప్టెంబర్, అక్టోబర్లో ఉన్నాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సీజీఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉంది, అలాగే యూపీఎస్సీ కూడా సివిల్ సర్వీస్ మెయిన్స్ ఉంది. ఓకే, సో నేనేమనుకుంటున్నానంటే అక్టోబర్లో జరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది. సో ఇన్ కేస్ అక్టోబర్లోకి వెళ్ళిందంటే మీకు మంచి యాంపుల్ టైం దొరికినట్టు, అండ్ సిలబస్ కంప్లీషన్తో పాటు పీవైక్యూ అనాలిసిస్ చేయడానికి ఎక్కువ టైం దొరికినట్టు, అండ్ ఎక్కువ పీవైక్యూ సాల్వ్ చేయడానికి
మీకు టైం దొరికినట్టు, అలాగే మీకు నచ్చిన దగ్గర టెస్ట్ సిరీస్ రాయడానికి అవకాశం దొరికినట్టు, అండ్ మెయిన్గా ఎక్కువ రివిజన్స్ చేయడానికి మీకు అవకాశం దొరికినట్టు. సో ఇలాగా కరెక్ట్గా కనుక మీరు ఒక ప్రాపర్ ప్లాన్తో ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ అనేది పెంచుతున్నట్టు. సో ఇదంతా ఒక రకంగా మీకు మంచిదే జరిగింది అనుకోండి. ఇన్ కేసు 28 జూలైన పెడతామంటే అప్పుడు గ్యారంటీ మనకి ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అప్పుడు ఇంకా టైట్గా మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ 2 sides ఆఫ్ ద కాయిన్ మనం చూడాలి కాబట్టి 28 జూలైనే మీకు ఎగ్జామ్ అనుకొని సీరియస్గా చదవండి. ఇన్ కేసు డిలే అవుతుంది ఈ ప్రాసెస్, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని వచ్చిందనుకోండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అప్పుడు మీరు ఇంకా హ్యాపీ కదా. ఓకే, సో ఇప్పటికీ కూడా చాలామంది సీరియస్గానే కంప్లీట్ చేశారు సిలబస్ అంతా కూడా. సీరియస్గా టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, సీరియస్గా పీవైక్యూస్ చేస్తున్నారు. నా పర్సన్ మెన్షన్ బ్యాచ్ అని చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పింది ఏంటంటే జూలై 28న ఎగ్జామ్ అనుకొని చదవండి. ఓకే, ఎందుకంటే మనకి ఎక్కడా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కొంతమంది ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి. ఇప్పుడు గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ చాలామంది మన ఎలక్షన్ డ్యూటీలో ఇరుక్కుపోయారు. సో వాళ్ళకి అసలు టైమే దొరకలేదు. సో ఇప్పుడు వాళ్ళు చదవడానికి కొంత టైం అయితే దొరికింది అనిపిస్తుంది. ఇన్ కేస్ పోస్ట్పోన్ అయితే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా కొంత లక్ ఫేవర్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, సో నా రిక్వెస్ట్ ఏంటంటే జూలై 28నే మీకు ఎగ్జామ్ అనుకొని సీరియస్గా చదవండి. అప్పుడు మీకు అట్లీస్ట్ సిలబస్ కంప్లీషన్ అయిపోతుంది కదా. దాంతోపాటు కొన్ని నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది కదా, మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కదా. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అక్టోబర్లో జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటాను. ఓకే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కూడా మనం ఒక ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేసాం. ఇది ఒక 40 days ప్రోగ్రామ్. సో ఇదంతా ఒక పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, డైరెక్ట్గా మీతోనే ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది గూగుల్ మీట్లో. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో మొన్న చూసుకుంటే ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా మనం 72% కవరేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 62% కవరేజ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఏబిపిఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందాక మీరు చెప్పినట్టు December 31, 2018న ఏదైతే సిబిఎన్ సార్ అప్పుడు సీఎం ఉన్నప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందో, సో ఆ టైంలో రిక్రూట్మెంట్ జరిగింది. సో దాంట్లో మన పర్సనల్ గైడెన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. వీళ్ళందరూ కూడా గైడెన్స్ బ్యాచ్, వీళ్ళు నాకు ఇచ్చిన టెస్టిమోనియల్స్ ఇవన్నీ కూడా. ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. మనోజ్, అలాగే ఉమాదేవి, శ్రీహర్ష, విష్ణునందిని, సావితేజ, శ్రీలక్ష్మి, యశస్విని, వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం గ్రూప్ 2లో మంచి పోస్ట్లో సెలెక్ట్ అయ్యారు. ఏఎస్ ఓల్గా, ఏసీటీ ఓల్గా, ఎక్సైజ్ ఎస్ఎల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అందరూ కూడా మంచి సర్వీసే క్రాక్ చేశారు. యాక్చువల్లీ అప్పుడు కొంచెం వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నాయి, డీటీ పోస్టులు తక్కువ ఉన్నాయి. ఈసారి మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ డీటీ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి మీకు మంచి సెలెక్షన్స్ రావాలి. అలాగే గ్రూప్ 1లో కూడా మంచి సెలెక్షన్స్ వచ్చాయి. లాస్ట్ టైం కేశవ్ దీనికి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, సాయి ప్రదీష్ దీనికి కూడా డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. సాయి ప్రదీష్ కూడా అంతే. లాస్ట్ టైం చెప్పాం కదా, ఆ 2018 నోటిఫికేషన్ అవుతుందో తను కూడా అప్పుడు ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు నాకు ఎప్పుడు May 2, 2021 నాకు మెయిల్ చేశారు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి క్వాలిఫై అయినట్టు. ఓకే, సో ఎగ్జాక్ట్గా మీ డేట్ కూడా చూడవచ్చు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ నోటిఫికేషన్లో దీనికి డిప్యూటీ కలెక్టర్ అయితే వచ్చింది, స్టేట్ 6 ర్యాంక్ వచ్చింది. సో ఆ తర్వాత నాకు మెయిల్ చేశారు, ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెయిల్ చేశారు. సో ఇలాగ అప్పుడు నా గైడెన్స్ అనేది చాలామందికి బాగా వర్కౌట్ అయింది గ్రూప్ 1 గ్రూప్ 2లో. అండ్ మొన్న కూడా 2023లో తెలంగాణ అబ్బాయి, నా టీఎస్పీసీ గ్రూప్ 1 మెయిన్స్ పర్సన్ బ్యాచ్ అబ్బాయి, తిను సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ ఆంధ్రాలో. యాక్చువల్లీ తింది తెలంగాణ, సో నాన్ లోకల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆదిత్య స్టేట్ 53rd ర్యాంక్ అయితే వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రే సెక్రటరీ అండ్ ట్రెజరర్గా సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ టీఎస్పీసీ గ్రూప్ 1కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. సో అప్పుడు నాన్ లోకల్ అబ్బాయితో త్రూ అవర్ పర్సన్ మెన్షిప్ స్టేట్ 53rd ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే లాస్ట్ టైం రిక్రూట్మెంట్ దీనికి లోహిత్ దీనికి ఎంపీడీఓ, అలాగే భార్గవి దీనికి ఎంపీడీఓ వచ్చింది, సాయి మనోహర్ ఎంపీడీఓ వచ్చింది, ఇంకొక రామ్నాథ్ రెడ్డి తనకి ఎంపీడీఓ వచ్చింది. అండ్ రీసెంట్గా కూడా తెలంగాణలో చాలా ఎగ్జామ్స్ జరిగాయి. సో దాంట్లో త్రూ పర్సన్ మెన్షిప్ బ్యాచ్ లైక్ 1-to-1 ఇంటరాక్షన్ ద్వారా ఎంతమంది సెలెక్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇందా మీకు చెప్పినట్టు తెలంగాణ స్టేట్ అబ్బాయి అయితే ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్రాక్ చేయడం జరిగింది, స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది. అలాగే అద్వైత దీనికి గురుకుల డిఎల్ వచ్చింది. దీని యాక్చువల్లీ నా గ్రూప్ 1 పర్సన్ మెన్షిప్ బ్యాచ్. సో త్రూ దోస్ స్ట్రాటజీస్ గురుకుల డిఎల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. స్నేహ గురుకుల జేఎల్ అండ్ జ్యోతిర్మయ గురుకుల డిఎల్. అలాగే టీఎస్పీసీ గ్రూప్ 4 కూడా చాలా ఎక్కువ మంది రాశారు. ఆల్మోస్ట్ ఒక 9,50,000 మంది ఎంతమంది రాశారు. సో దాంట్లో 7,26,000 మందికి జిఆర్ఎల్ అయితే ఇచ్చారు. సో దాంట్లో చూసుకుంటే ఈ 7,26,000 మందిలో త్రూ అవర్ పర్సన్ మెన్షిప్
అరుణ్ తినికి 137 ర్యాంక్ అయితే వచ్చింది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ 4th వచ్చింది. తర్వాత తిన్న గైడెన్స్ బ్యాచ్ అబ్బాయి శ్రీకాంత్ తినికి స్టేట్ ర్యాంక్ 130 వచ్చింది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ 5th వచ్చింది. తర్వాత పర్సన్ మెన్షన్ బ్యాచ్ సాయి ప్రశాంత్ రెడ్డి 773, అలాగే గైడెన్స్ బ్యాచ్ దిలీప్ గారికి 924 వచ్చింది. అలాగే శీతల్ తిని కూడా సమ్ డిస్ట్రిక్ట్ 18th ర్యాంక్ అలా వచ్చింది. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లో స్టేట్ 50th ర్యాంక్ వచ్చింది గాయత్రి, తిని కూడా పర్సన్ మెన్షన్ బ్యాచ్. అలాగే సురేష్ చంద్ర తిని కూడా పర్సన్ మెన్షన్ బ్యాచ్. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అయితే 97th ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే ప్రశాంత్ తినికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. ఇంకో ఇద్దరు ఒకరికి స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది, ఇంకొక స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది. వాళ్ళు ఏంటి అసలు అన్న ఎవరితో కూడా షేర్ చేయొద్దు, గ్రూప్ అని క్రాక్ చేసిన తర్వాత అప్పుడు అఫీషియల్గా మీకు చెప్తారు, అందరికీ అసలు చెప్పొద్దని కూడా చెప్పారనమాట. అందుకే అది స్కిప్ చేశాను. ఒక అబ్బాయికి ఒక రిక్రూట్మెంట్లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది, ఇంకో అబ్బాయికి స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది. వాళ్ళు ఇద్దరు మళ్ళీ నాకు రిక్వెస్ట్ చేశారు, అన్న చూపించొద్దు అసలు, గ్రూప్ 1 క్రాక్ చేసిన తర్వాత అప్పుడు మీకు చెప్తాం అఫీషియల్గా. సో అప్పుడు ఈ రెండు కూడా చూపించండి, అందరికీ చూపించద్దు కూడా చెప్తున్నారన్నమాట. సో అందుకే నేను స్కిప్ చేశాను. ఓకే, సో ఒక రిక్రూట్మెంట్లో టీఎస్పీసీ రిక్రూట్మెంట్లో ఒక అబ్బాయికి స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది, ఇంకో అబ్బాయికి స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మన ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్లో అంటే ఈ పర్సన్మెన్షిప్ ప్రోగ్రాంలో 1-to-1 ఇంటరాక్షన్ అంటే డైరెక్ట్గా మీతో మాట్లాడడం జరుగుతుంది. థర్డ్ పర్సన్ ఇంకెవరు ఉంటారు, త్రూ గూగుల్ మీట్ అనేది జరుగుతుంది. టోటల్ దీంట్లో 4 స్లాట్స్ ఉంటాయి. దీంట్లో మీకు స్టడీ మెటీరియల్స్, అలాగే బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్స్ అనేది చూసుకుంటే ఇట్స్ గేమ్ ఆఫ్ ఎలిమినేషన్. ఇప్పుడు చూసుకుంటే 1:100 రేషియోలో సెలెక్ట్ చేయడం జరిగింది, 92,000 మంది కాంపిటీషన్. సో ఇక్కడ 1:2 రేషియోలో మాత్రమే మీరు సెలెక్ట్ అవుతారు. అంటే 905/2 అంటే 92,000లో 1810 మాత్రమే వాళ్ళు పిలుస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చూసుకుంటే బాగా పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మొన్న గ్రూప్ 1 పేపర్ చూసారు కదా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు రాస్తే మీకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అక్కడ క్వశ్చన్స్ ప్యాటర్న్ కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కానీ ఎలా ఉన్నది మీకు అర్థమైంది. ఇన్ కేస్ మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయకపోతే ఒకసారి ఆ పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా ఒకసారి చూడండి. ఆ లెంగ్త్ ఆఫ్ ద క్వశ్చన్స్ చూడండి, ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చూడండి, ఆ ప్యాటర్న్స్ చూడండి. ఎగ్జామ్ తరగ ట్రెండ్స్ అనేవి మారిపోయి. సో 2023 కష్టం అనుకుంటే 2024 ఇంకా కష్టంగా ఇచ్చారు. సో ఎకానమీ చూసుకుంటే ఇంత లెంగ్త్గా వస్తున్నాయి క్వశ్చన్స్, 4 స్టేట్మెంట్స్ 5 స్టేట్మెంట్స్ క్వశ్చన్. అలాగే పాలిటీ చూసుకుంటే పేజ్కో క్వశ్చన్. ఓకే, సో పేజ్కో క్వశ్చన్. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అలాగే ఇచ్చారు. సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బాగా పెంచారు. ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ బేస్డ్, ఎసెషన్ రీజన్ బేస్డ్, 5 స్టేట్మెంట్స్ బేస్డ్ ఇలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి. అలాగే ఏపీఎస్టీలో కూడా కొంచెం ఎసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి. ఇలాగ మొత్తం సినారియో అయితే మారిపోయింది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది బాగా పెరిగిపోయింది. సో కరెంట్ ట్రెండ్స్ తగినట్టు మీరు అప్డేట్ అవ్వాలి, అండ్ దానికి తగినట్టు మనం ట్రైన్ చేస్తున్నాం కూడా. ఓకే, సో అందుకు ఇక్కడ ఈ హై లెవెల్ డిఫికల్టీని తట్టుకునేలాగా అండ్ కరెంట్ స్టేట్ పిఎస్సీ అల్గోరిథం అర్థం చేసుకునేలాగా మీకు ఈ పర్సన్మెన్షిప్ అంతా మీకు ఉంటుంది. సో మెయిన్గా చాలా మంది చేసిన మిస్టేక్స్ ఏంటంటే పీవైక్యూ అనాలిసిస్ చేయకపోవడం, బ్లూ ప్రింట్ అనాలిసిస్ చేయకపోవడం, ఎగ్జామ్ మైండ్ సెట్ డీకోడ్ చేయకపోవడం, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయడం వల్ల, అండ్ రైట్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం వల్ల. సో ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, బౌన్సర్స్ని ఎంత హై లెవెల్ డిఫికల్టీ పేపర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత లెంగ్తీ క్వశ్చన్ అయినా ఎలా హ్యాండిల్ చేయాలని కూడా మీకు ఈ 1-to-1 ఇంటరాక్షన్ అప్పుడు గూగుల్ మీట్లో మీకు చెప్తాను. అండ్ బిగినర్స్ కూడా నా చాలామంది 70+ క్రాస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 76 మార్క్స్ వచ్చినాయి. తిన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పర్సన్మెన్షిప్ బ్యాచ్ అబ్బాయి బిగినర్ యాక్చువల్లీ. సో తనతో 76 మార్క్స్ వరకు మనం తెప్పించాం. అలాగే ఇప్పుడు చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు బిగినర్స్ కూడా. సో ఫస్ట్ లాట్లో మీకు బ్లూ ప్రింట్ అనాలిసిస్, ఏపీ హిస్టరీ, అలాగే ఎకానమీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టడీ మెటీరియల్ పరంగా ఇండియన్ ఎకానమీ మీకు ఇవ్వడం జరుగుతుంది, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. అలాగే ఫస్ట్ సెషన్లో మీకు బౌన్సర్స్ని ఎగ్జామ్ కండిషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక ఎంసీక్యూ సాల్వ్ సెషన్ ఉంటుంది. సో 1-to-1 ఇంటరాక్షన్. సో మెయిన్ ఎకానమీ చూడండి ఎంత లెంగ్తీ క్వశ్చన్స్ ఇచ్చారో. సో వీటిని ఎలా విత్ ఇన్ టైం బౌండ్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక ఆర్సీ స్ట్రాటజీ ఉంటుంది. ఆర్సీ స్ట్రాటజీ ద్వారా మీకు ఆ స్ట్రాటజిక్ ఇన్పుట్స్ అని చెప్పి మీకు అలవాటు చేపిస్తాను. సో మీతోనే కొన్ని క్వశ్చన్స్ వరకు నేను సాల్వ్ చేపిస్తాను, అండ్ నేను మ్యాక్సిమం మీకు ఇన్పుట్స్ అయితే ఇస్తాను. అలాగే సెకండ్ స్లాట్లో కూడా బ్లూ ప్రింట్ అనాలిసిస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టడీ మెటీరియల్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కూడా అంతే 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఇంత లెంగ్తీ క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలని కూడా మీకు కొన్ని ఆర్సీ స్ట్రాటజీ ద్వారా స్ట్రాటజిక్ ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్లో. సేమ్ అదే ప్యాటర్న్లో స్లాట్ 3 మీకు ఎన్విరాన్మెంట్, బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే స్టడీ మెటీరియల్ అనేది ఎన్విరాన్మెంట్, స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్, అలాగే ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం మీకు ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ తెలుగు మీడియం బుక్స్ ఏవైతే ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో తెలుగు మీడియంలో, బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్, జోగినాయుడు గారి బుక్, అలాగే రఘునాథరావు గారి బుక్. సో వీటిని బేస్ చేసుకొని ఇంగ్లీష్ మీడియంలో మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్ ఉంటుంది. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా హ్యాండిల్ చేయడం మనం చూస్తాం ఆ సెషన్లో. అలాగే స్లాట్ 4లో మీకు ఏపీ ఎకానమీ ఉంటుంది. ఏపీ ఎకానమీ అనేది ఇప్పుడు లాస్ట్లో పెట్టింది, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి శ్వేతపత్రాలు అంటే వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది. అలాగే కొత్త సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ వస్తుంది, అలాగే ఫుల్ లెంగ్త్ బడ్జెట్ వస్తుంది. మేబీ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేయొచ్చు. ఓకే, స్టాటిస్టికల్ వెబ్సైట్ చూడాలి. ఓకే,
అలాగే గవర్నమెంట్ తాలూకా స్టేట్మెంట్స్ మనం చూడాలి. సో ఏపీ ఎకానమీ కొంచెం గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వస్తాయి కాబట్టి ఏపీ ఎకానమీ అని మనం లాస్ట్లో పెట్టాం. ఓకే, సో ఏపీ ఎకానమీ కూడా ఇప్పుడు చూసుకుంటే నంబర్స్ బేస్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో అందుకోసం ఈ సెషన్లో మీకు నంబర్ నిమోనిక్స్ అలాగే ఎంసీక్యూస్ ఆన్ సెక్షన్ 1-1 ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలన్నది. సో ఇన్ కేస్ మీకు ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కనుక అవసరం ఉంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు 8143746510. సో దట్స్ ఇట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.